నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైందన్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. తుది ఫలితాలు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య వెలువడతాయని ప్రకటన. కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అష్టదిగ్బంధనంలో ఇబ్రహీంపట్నం నిమ్రా నోవా ఇంజనీరింగ్ కళాశాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. ప్రభుత్వం జారీ చేసిన పాసులు ఉంటేనే కౌంటింగ్ కేంద్రానికి అనుమతిస్తామని ప్రకటన. కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పోస్టల్ బ్యాలెట్ విషయంలో దేశమంతా ఒకే నిబంధన అయితే రాష్ట్రానికి మాత్రమే ఒక నిబంధన అని ధ్వజం. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన టీడీపీ నేత వర్ల రామయ్య. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత సీఎం జగన్ దాదాపు 25,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని, ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారని మీనా వివరించారు. మొదటి నర్సరాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయని తెలియజేశారు. ఈ 2 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలోనే పూర్తవుతుందని తెలియజేశారు. కాన్స్టిట్యున్సీలో మాక్సిమం 27 రౌండ్స్ జరుగుతాయి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సో 9 to 10 hours is what maximum time it will take for that constituency. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అయితే 6 వరకు పూర్తి అయిపోతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే పార్లమెంట్లోనే మినిమం రౌండ్స్ 13 రౌండ్స్ రాజమండ్రి, నర్సాపురంలో ఉంటాయి. సో అది మ్యాక్సిమం 5 అవర్స్లో ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది. జనరల్గా ఏమవుతుందంటే ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనము ఆ స్లిప్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ టాబ్యులేషన్ కొద్దిగా 1 or 2 hours దాంట్లో పడతాయి. బట్ ఈవీఎం కౌంటింగ్ అయితే విదిన్ 5 hours కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ రిజల్ట్కి వచ్చినప్పుడు ఇంకా 1 or 2 hours పడవచ్చు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి వస్తే 26 రౌండ్ మ్యాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో, తర్వాత పాణ్యం నంద్యాల జిల్లాలో, అక్కడ 26 రౌండ్స్ జరుగుతాయి. సో 9 to 10 hours అక్కడ కూడా పడుతుంది. మినిమం రౌండ్స్ అగైన్ కోవూరు, నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 13 రౌండ్స్ 5 hours మ్యాక్సిమం. అగైన్ ఇంతకుముందు కూడా చెప్పాము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. కాన్స్టిట్యున్సీస్లో 3 కాన్స్టిట్యున్సీస్లో యాజ్ ఐ సెడ్ 9 to 10 hours పడుతుంది. 61 కాన్స్టిట్యున్సీస్ 21 to 24 అంటే 6 to 8 hours కంప్లీట్ అయిపోతుంది. అండ్ బిలో దాట్ విదిన్ 5-6 hours uh, 111 కాన్స్టిట్యున్సీస్ కొద్దిగా తొందరగా అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి యాజ్ ఐ సెడ్ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ఒక టేబుల్లో ఇబ్రహీంపట్నంలోని నోవా నిమ్రా కళాశాల కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు శాఖ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 4న ఇబ్రహీంపట్నంలోని నిమ్రా నోవా వద్ద కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ నియోజకవర్గానికి గాను కౌంటింగ్ జరగనుంది. దీంతో ఇబ్రహీంపట్నంను అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. ఇబ్రహీంపట్నం చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందువలన ఎక్కడా కూడా 4 మించి జనాలు గుమ్మికూడరాదని, అలాంటి చోట కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో అనుమతులు లేకుండా ఎవరూ రావద్దని హెచ్చరిస్తున్నారు. కమిషన్ ఆదేశాల ప్రకారం నోవా నిమ్రా 2 కాలేజెస్ దగ్గర కూడా 4 బ్లాక్స్లో ఈ కౌంటింగ్ సెంటర్స్ని మన స్ట్రాంగ్ రూమ్స్గా ఏర్పాటు చేశారు. మొత్తం 29 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రేపు జరగబోయే కౌంటింగ్కి ఆల్మోస్ట్ 15 హాల్స్లో, స్ట్రాంగ్ రూమ్ సమీపంలో ఉన్న 15 హాల్స్లో కూడా రేపు కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ పటిష్టమైన బందోబస్తు 3 లేయర్లో ఏర్పాటు చేశారు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం. ఫస్ట్ లేయర్ వచ్చి సిఐపిఎఫ్ అంటే సెంట్రల్ మిలిటరీ ఫోర్సెస్ ద్వారా, సెకండ్ లేయర్ వచ్చేటప్పటికి ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా లోపల పెట్రోలింగ్. అన్ని స్ట్రాంగ్ రూముల దగ్గర టోటల్ బందోబస్తు అంతా కూడా సిఐపిఎఫ్, సెంట్రల్ మిలిటరీ, పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం మిడిల్లో ఉన్నటువంటి ఈ వీళ్ళందరూ కూడా ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్, వాళ్ళు ఒక 150 ఉన్నారండి. లోపల సెంట్రల్ ఫోర్స్ ఉన్నది ఒక 100 ఉన్నారు. ఈ 250తో పాటు
542 మెంబర్స్ సివిల్ పోలీస్ ఐదర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆర్ అట్ ది గేట్స్ అన్ని చోట్ల కూడా పటిష్టమైన బందోబస్తు ఉంది. ఇక్కడ సుమారు ఇంచుమించు 7 గేట్లు ఉన్నాయి. 7 గేట్ల దగ్గర కూడా పటిష్టమైన గార్డ్ ఫర్ ద లాస్ట్ 15 days ఆ రోజున స్ట్రాంగ్ రూమ్ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిఘా వ్యవస్థ నడుస్తుంది. మొత్తం 4 బ్లాక్లో కూడా 99 సీసీ కెమెరాలు ఉన్నాయి. అంతేకాకుండా బయట ఒక 40 సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరిని కూడా వాచ్ చేయడానికి ఉంటుంది. గేటు దగ్గర ప్రతి గేటు దగ్గర కూడా ఫేస్ రికగ్నైజ్డ్ కెమెరాస్ ఉన్నాయి. అంటే సీసీ కెమెరాస్లో కూడా ఎఫ్ఆర్సీ ఫెసిలిటీస్ తోటి అక్కడ ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మొత్తం టోటల్గా ఉన్నటువంటి 800 నుంచి ఇంచుమించు 900 వరకు చంద్రబాబు అందరినీ భయపెడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. దేశమంతా ఒకే నిబంధన, ఏపీలో మరో నిబంధన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సోమవారం మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్నారు. అందరినీ భయపెడుతున్నారన్నారు. అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలు చేశారని సజ్జల అన్నారు. నిజంగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారని తెలిస్తే 2 రోజులు వెయిట్ చేస్తే అయిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక హడావుడి చేయాలి అనేది ఒకటి వాళ్ళకి కనపడుతుంది. ఆ హడావుడి చేయడంలో పోగానే ఇలాంటివి రాస్తున్నారు, ఇలాంటివి అలాగే లేఖలు పోయిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు, గమనించండి. ఆయన మాత్రం ఎక్కడ మాట్లాడట్లా, చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా. బహుశా తనకు పిక్చర్ తెలుసు కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది దానికి మెంటల్గా ప్రిపేర్ అయినట్టు. ఓకే, ఆయన అసలు ఉన్నట్లేడు, దేశంలో ఉన్నట్లేడు నాకు తెలిసి. ఈరోజు బ్యాక్ వచ్చారా? ఇన్నాళ్ళైతే దేశంలో లేడు. స్టేట్ లో 21 ఎంపీ సీట్లు కొట్టేయబోతున్నామని చెప్పని అరుణ్ సింగ్ బీజేపీ లీడర్ కూడా నిన్న చంద్రబాబు ఏ కాన్ఫిడెంట్ తో వాళ్ళ విధంగా మాట్లాడుతున్నారు. అంతే కదా, 2 నుంచి మాకు 4 ఇస్తే 21 వాళ్ళకే కదా. నిన్న ఆ సర్వే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా, దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు వాళ్ళకి చేసి. అది నిన్న కూడా అన్నా కదా, మాకు 2 చాలా జనరస్ గా 2 నుంచి 4 ఇచ్చాడు. పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే 0 పెట్టేట్టున్నాడు. అలాగే కానీ అవి మీరు చూడండి, 2 నుంచి 4 అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరస్ కొంచెం మరింత ఇదిపోయారు. కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మై యాక్సిస్ అనే దాంట్లో మరి జనసేనకు ఎవరో నాకు మార్నింగ్ గుర్తు చేశారు, 7% ఓట్ షేర్ ఇచ్చాడు. జనసేన పోటీ చేసింది 21 సీట్లలో. 21 సీట్లలో 7% ఆఫ్ టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే వాళ్ళకు ఆ 21 సీట్లలో 61% వాళ్ళకు పోల్ అయిండాలి. అంటే 21 సీట్లలో 61% పోల్ అయితే అది టోటల్ ఓట్స్ లో 7% అవుతుంది. అది సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాతే సీఎం జగన్ రానున్న 4,000 కోట్లతో కలిపి దాదాపు 25,000 కోట్లు అప్పులు చేశారని తెలిపారు. 66 సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో 18 మంది సీఎంలు 3,62,376 కోట్ల అప్పు చేస్తే జగన్ రెడ్డి ఒక్కడే 5 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మార్చి 16వ తారీఖున ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే 4,000 కోట్లతో కూడా ఆర్బీఐ బాండ్స్ 4,000 కోట్ల రూపాయలతో కూడా లెక్క వేస్తే 25,000 కోట్ల రూపాయలు ఏప్రిల్ 2 నుంచి రేపటి వరకు, రేపు రాబోయే 4,000 కోట్లతో లెక్క వేస్తే 25,000 కోట్ల రూపాయలు ఈయన అప్పుగా తీసుకొచ్చాడు. నిన్న జూన్ 1 తారీఖుకి ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం పరిమితిని కూడా దాటిపోయింది అప్పుల్లో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఆ ప్రభుత్వానికి ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు ఆ ప్రభుత్వానికి. అందుకే ఆయన కాని సమయమైన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి అడుగు ఆచితూచి వేయాలా, ప్రతి అడుగు ఆలోచించి వేయాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా బరి తెగించి
25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రేపటిదంతా కూడా అండి కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం కక్కుర్తుపడిదంతా కూడా ప్రజా సంక్షేమం కోసం కాదు. కమిషన్ పాలస్తీనా రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా సిపిఎం సిపిఐ పార్టీలు సదస్సు నిర్వహించాయి. పాలస్తీనా రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా విజయవాడ సిపిఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు సదస్సు నిర్వహించారు. ఇజ్రాయెల్ మారణకాండపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఐక్యరాజ్య సమితి యుద్ధం నిలిపివేయాలంటూ ఇరు దేశాలను ఆదేశించినప్పటికీ మే 26, 27, 28 తేదీల్లో రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కమ్యూనికేషన్స్ రంగంలో ఎంతో ముందంజలో పోతున్న సందర్భంలో మరి దుర్మార్గంగా ఇజ్రాయెల్ పాలస్తీనాయులపైన దాడి చేయడమే కాకుండా వేలాది మందిని, దాదాపు ఇప్పటికే 36,000 మందిని దుర్మార్గంగా చంపేశారు. చాలా చోట్ల మహిళలు, పిల్లలు వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉన్నారు. మొన్న రఫా పైన జరిగిన దాడిలో 45 మంది చనిపోవడం జరిగింది. చివరికి ఎవరైతే శరణార్థులు ఉన్నారో వారికి సరైన వైద్య సౌకర్యాలు లభించడంలే, అదేవిధంగా సరైన సక్రమంగా ఆహారం కూడా వారికి లభ్యం కావడంలే. అనేక మంది చిన్నపిల్లలు కూడా ఇందులో చనిపోయారు. వాళ్ళందరూ కూడా నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే ఐక్యరాజ్య సమితిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కూడా ఈ దుర్మార్గాన్ని ఖండించినప్పటికీ ఈ దురాగతం మాత్రం ఆగడంలే. ఇజ్రాయెల్ ఈ దాడులు కొనసాగిస్తూనే ఉంది. దానికి అమెరికా మద్దతు ఇస్తూ ఉన్నారు. దురదృష్టం ఏమంటే భారతదేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్కి ఇవాళ ఆయుధాలు సరఫరా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇజ్రాయెల్తో కుమ్మక్కవుతూ ఉన్నారు. ఇవాళ భారతదేశ విదేశాంగ విధానం ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి కూడా మనం పాలస్తీనాకు అండగా నిలబడ్డాం. ఇందిరాగాంధీ గారి హయాంలో కూడా ఎస్ఆర్ అరఫత్ గారు మన భారతదేశాన్ని సందర్శించారు. ఆ రకంగా కూడా పాలస్తీనా దేశం పైన మన భారతదేశానికి ఇద్దరికి సత్సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. కానీ నరేంద్ర మోడీ ఇజ్రాయెల్కి అండగా నిలబడి ఇవాళ వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే పాలస్తీనాలకు సంఘీభావంగా ఈ సదస్సు ఏర్పాటు చేశామో ఈ సదస్సు ద్వారా మరోమారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఇజ్రాయెల్ యుద్ధాలని, దాడుల్ని ఆపాలి. అదేవిధంగా భారతదేశం ఆయుధాల సప్లైని రేపు జరిగే కౌంటింగ్లో కూటమి విజయం సాధిస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. విదేశాల నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, ఎస్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం కలిసి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. లోకేష్ యువగళం ఉద్యమ నేత, ఎన్నికల ప్రక్రియ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారని నారా లోకేష్ ని ప్రశంసించడం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ స్పందిస్తూ కేశినేని శివనాథ్ మెజారిటీ ఎంత వస్తుంది అని అడిగిన ప్రశ్నకు గురునాథం స్పందిస్తూ 1,00,000 దాటుతుందని చెప్పడం జరిగింది. శివనాథ్, చిన్నితో పాటు పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని తెలియజేశారు. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో భవానీ శంకర ఉపాలయంలో మండల దీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇటీవలే మందిర ప్రాంగణంలో ప్రాణప్రతిష్ఠ చేసిన మరకత లింగేశ్వరునకు మండల దీక్షల ప్రారంభోత్సవం సందర్భంగా పంచామృత అభిషేకాలు, రుద్రయాగ హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షిరిడి సాయిబాబా మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి, మందిర కార్యదర్శి కొంచెనపల్లి శ్రీహరి, అర్చకులు భాగవతి ఈశ్వర శర్మ మాట్లాడుతూ శివానుగ్రహంతో దేశం సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. సాయిబాబా మందిరం నందు స్వామివారు వేంచేసి ఉన్నారు. శివుని యొక్క ప్రతిమ ముఖ్యంగా ఈ శివుని యొక్క మరకత లింగాన్ని భవానీ శంకర ఆలయంగా దీన్ని పేరుగాంచడం జరిగింది. మండల దీక్ష కార్యక్రమం ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై జరుగుతూ ఉంది. పూజ అనంతరం యజ్ఞ యాగాదులన్నీ కూడా పూర్తి చేసి శివుని అనుగ్రహం ప్రజలందరికీ కూడా కలగాలని, భక్తి శ్రద్ధలతో దేవుని పూజించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందని, మంచి జరగాలని, ఆ బాబా గారి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరు. భాగవత ఈశ్వర కుమార శర్మ. ఈరోజు ఇక్కడ స్వామివారికి ముత్యాలంపాడు నందు భవానీ శంకర స్వామివారి నందు చక్కగా ఆలయంలో స్వామివారికి మండల దీక్ష సందర్భంగా అనేక రకములైనటువంటి అభిషేకాలు అట్లాగే కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. శివానుగ్రహం ఏమిటి అంటే
దేశము అట్లాగే రాష్ట్రములు అంతా కూడాను ఎప్పుడూ కూడా ఆనందంగా సుభిక్షంగా సంతోషంగా జీవించాలి అంటే వారికి శివానుగ్రహం ఉంటే చాలని చెప్తోంది వేదం. కాబట్టి ఏమిటంటే ఈరోజు మండల దీక్ష సందర్భంగా స్వామివారికి పంచామృతాలతోనూ అట్లానే ఇత్యాది పళ్ళరసాలతోనూ చక్కగా స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు, అట్లాగే అంతా కూడా క్షేమంగా ఉండాలి ఈ దేశంలో ప్రజలందరూ కూడా అని చక్కగా లోకక్షేమం కోసం రుద్రహోమము అట్లాగే రుద్రయాగం కూడా చేయడం జరుగుతుంది. మొగల్ రాజ్పురం డయేరియా బాధితులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆ పార్టీ నేతలు కలిసి పరామర్శించారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందా లేదా అని ఈ సందర్భంగా ఆయన అధికారిక యంత్రాంగంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డయేరియా బారిన పడి ప్రజలు మృత్యువాత పడుతున్నా అధికారులు కనీసం చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో పాడైపోయిన మంచినీటి పైప్ లైన్ స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. నగరంలో డయేరియా నిర్మూలనకు అధికారులు ఎప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చెప్పాలి కదా, వారు చనిపోయిన మాట వాస్తవము, అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడిన మాట వాస్తవము. వాళ్ళు కూడా హాస్పిటల్కి పోయారు, తర్వాత ఆ నీళ్లు అవన్నీ కూడా శాంపుల్స్ తీసుకుని పోయారు. కాబట్టి ఇంకా రిపోర్ట్స్ ఏమీ రాకముందుగానే ఏమీ జరగలేదని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. ఆ రిపోర్ట్స్ అన్నీ తెప్పించాలి, తెప్పించిన తర్వాత ఏం జరిగిందో చూడాలి. ఇప్పుడు అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా సరైన చర్యలు చేపట్టాలి. మొత్తం నగర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా టెస్టులు చేయాలి. అసలు సక్రమంగా నీళ్లు వస్తూ ఉన్నాయా లేదా, నీళ్లు సక్రమంగా ఉన్నాయా లేదా, అందులో కలుషిత నీరు ఏమైనా జరుగుతూ ఉందా, డ్రైనేజ్ వాటర్ ఏమైనా కలుస్తూ ఉందా, ఈవెన్ అక్కడ పంప్ చేసే దగ్గర మొదట్లోనే ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రాము అంటున్నాడు. బోర్ దగ్గరే అక్కడ ఏమైనా జరుగుతూ ఉందా. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలన చేయకుండా ఇంకా రిపోర్ట్లు కూడా రాకముందుగానే మీరు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చేసినారంటే అది మీ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి పనికొస్తుంది తప్పితే అది ప్రజల్ని కాపాడడానికి ఉపయోగపడదు. కాబట్టి ఏమంటే మేమేందో ఒక అధికారి పైన గోరుపైన ఆరోపణలు చేయడం లేదు. కాబట్టి మీరు కూడా దీన్ని వ్యక్తిగత సమస్యగా తీసుకోకుండా మీరు దీన్ని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపైన, మాపైన, మనందరిపైన కూడా ఉంది. కాబట్టి లోతుగా పరిశీలన చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ఒక కంక్లూజన్కి వస్తే బాగుంటుంది. మాటకు మాట సమాధానం. నగరపాలక సంస్థ చరిత్రలో ఇటువంటి ఘోరం, ఇంత ప్రమాదం సంభవించటం ఇదే మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకపక్షం వైఫల్యం వల్లనే జరిగిందని చెప్పి సిపిఐగా మేము అభియోగం చేస్తూ ఉన్నాం. ఎండాకాలం రాకమునిపే సాక్షాత్తు మేయర్ గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి డివిజన్లో సిపిఐగా ఆందోళన చేశాం, అనేక ప్రతిపాదనలు చేశాం. కొండ ప్రాంతాల్లో 40 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్స్, విజయవాడ నగరం మొత్తం కూడా కొండ ప్రాంతాల కాదు దిగువ ప్రాంతాలు కూడా పైప్ లైన్స్, రోడ్లు పెరిగాయి, ఇళ్ళ ఎత్తులు పెరిగాయి. పెరిగినటువంటి పైప్ లైన్స్ అన్నీ కూడా కాలువల్లోకి వెళ్ళిపోయినాయి. కాలువలో తుప్పు పట్టినటువంటి కాలువలకి మరమ్మత్తు చేయాలి, కొత్త పైప్ లైన్స్ వేయమని చెప్పి అనేక సార్లు సిపిఐగా విజ్ఞప్తి చేశాం. కానీ వారు ఏం చేశారు, ఎక్కడికక్కడ రబ్బర్ ట్యూబులు చుట్టారు. రబ్బర్ చుట్టడం వల్ల ప్రమాదాలు ఆగవు. ఒకనాడికి ఈ రోజుకి కనెక్షన్స్ పెరిగాయి. కనెక్షన్స్ పెరగటం వల్ల నీటి సరఫరా నగరంలో A+ కన్వెన్షన్లో నిర్వహించిన ఫ్యాషన్ షో సందర్శకులను ఆద్యంతం అబ్బురపరిచింది. నగరంలోని A+ కన్వెన్షన్ సెంటర్లో జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో జేడీ యాన్యువల్ డిజైన్ అవార్డ్స్ 2024 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతున్న ఆఖరి సంవత్సరం విద్యార్థులు వారు తయారు చేసిన వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు తయారు చేసిన ఫ్యాషన్ దుస్తులను ధరించి ర్యాంప్పై వయ్యారాలను ఒలకబోస్తూ విద్యార్థులను కనువిందు చేశారు. జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విజయవాడ వాస్తవ్యులందరికీ ఇవాళ మేము ఈ షో ద్వారా ఏం తెలియజేస్తున్నామంటే, లైక్ మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 3 ఇయర్ అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ చదివేవాళ్ళు అండ్ 1 ఇయర్ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఫిక్షన్ అనే ఒక థీమ్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ 6 మంత్స్గా ఆ థీమ్ మీద వర్క్ చేసి ఆ థీమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి అబౌట్ 200 గార్మెంట్స్ని డిజైన్ చేసి వాళ్ళ గార్మెంట్స్ ఇవాళ ఇక్కడ విజయవాడ A+ కన్వెన్షన్లో వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఈ కోర్స్ వచ్చేసి మీకు ఆల్ 3 ఇయర్స్ అండ్ 1 ఇయర్ కోర్స్ జేడీ విజయవాడలో అవైలబుల్గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్, డూ అండ్ ఎంకరేజ్. మన ఏపీకి టెక్స్టైల్ అండ్ ఫ్యాషన్ ఎంతో అవసరమని ఈ షో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాము. ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అంటే లైక్ ఎవ్రీ ఇయర్ కూడా మనం ఇది కండక్ట్ చేస్తాం. అంటే వాళ్ళ ఒక ఫైనల్ ప్రాజెక్ట్ లాంటిది అనమాట. వాళ్ళ 3 ఇయర్స్ హార్డ్ వర్క్కి మనం ఒక థీమ్ లాగా ఇచ్చి ఆ థీమ్ బేస్డ్ మీద వాళ్ళు కొన్ని గార్మెంట్స్ అనేది డిజైన్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ ఆపర్చునిటీస్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్
ఈరోజు మనకి దగ్గర 24 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 200 గార్మెంట్స్ అయితే మనకి ఈరోజు హాల్లో అయితే చూడబోతున్నాము. ఎన్ని థీమ్స్ యూజ్ చేస్తున్నారు? థీమ్ అయితే ఒకటేనండి, కాకపోతే మనకి కాన్సెప్ట్స్ వచ్చేప్పటికి ఒక 21 కాన్సెప్ట్స్ మీద టోటల్ 200 గార్మెంట్స్ అనేది డిజైన్ చేస్తుంది. ఫ్యాషన్ రంగం ఏపీలో ఏ విధంగా డెవలప్ అవుతుంది? మీరు ఇచ్చే విద్యార్థులకి ఫ్యాషన్ రంగం వైపు ఇచ్చే విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు అంటే ఇప్పుడు మనకి అంటే జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ పేరెంట్స్ అయినా యూజువల్గా థింక్ చేసేది బీటెక్ లేదు అంటే మెడిసిన్ సైడ్ అయితేనే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకుంటారు. బట్ ఏంటంటే వాటికన్నా కూడా మనకి ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఈ కోర్స్ చేయడం వల్ల వాళ్ళ జాబ్ ఒక్కటే కాదు, వాళ్ళు ఏదైనా సొంతగా వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా నిలవడానికి కూడా ఏంటంటే ఈ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఏపీని అన్ని పార్టీలు అభివృద్ధిలో విస్మరించాయని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం నేత నేతి ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ను అన్ని పార్టీలు అభివృద్ధి చేయకుండా విస్మరించాయని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్స్ నేత నేతి ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విడిపోయింది, 2 రాష్ట్రాలు అయ్యాయి. ఒక రాష్ట్రం ఏమో సంబరాలు జరుపుకుంటా ఉంది, ఇంకో రాష్ట్రం ఏమో ఏం జరుగుతుందో అర్థం కాకుండా దివాలా అంచుకెళ్ళిన పరిస్థితి చెప్పాలంటే. అంటే మన ఘోష ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి అనుకోవాలి. ఆంధ్రజాతి ఆత్మఘోష ఈ రోజు నుంచి ఉందా అంటే మనం చూసుకుంటే చరిత్ర నుంచి కూడా ఆ రోజు మద్రాసులో అవమానించబడ్డాం. మద్రాసు నుంచి అవమానించబడ్డారు కాబట్టి ఆ రోజు పొట్టి శ్రీరాములు అన్ని రోజులు ప్రాణత్యాగం చేయడానికి కూడా ఇష్టపడిన పరిస్థితి. అక్కడి నుంచి విజయవాడ వచ్చే పరిస్థితుల్లో మళ్ళీ రాజధానిని కర్నూలుకు మార్చడం, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కు మార్చడం. అలా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా రోజు అవమానాలు తెలంగాణ వాళ్ళతోటి, అక్కడ కూడా అవమానపడ్డ పరిస్థితులు మన ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా. అలా 2014 వరకు జరిగిన పరిస్థితి. ఆ రోజు మళ్ళీ ఇలా జరుగుతున్న పరిస్థితులు ఉంది కాబట్టి తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం జయాంధ్ర నినాదం తీసుకోవడం, అప్పుడున్న పెద్దలందరూ కూడా ఆ రోజు పాల్గొనడం, ముఖ్యంగా వెంకయ్యనాయుడు కానీ, వెంకటరత్నం గారు కానీ, వసంత నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు ఉన్న పరిస్థితి. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం విభజన జరిపించినా కూడా ఈ పాటికి ఆంధ్ర రాష్ట్రం ఎక్కడో దేశంలో ఉన్నత స్థానంలో ఉండేది. ఆ రోజు రాజకీయ ప్రకారమే ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించలేదు. ఆ తర్వాత 2014లో కూడా ఆంధ్ర రాష్ట్రం విభజన అయిపోతుందని తెలిసి కూడా మళ్ళీ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కొత్తగా మళ్ళీ సమైక్యాంధ్ర అంట మొదలుపెట్టడం. 1 year ముందే ఆంధ్ర రాష్ట్రం విడిపోతుందని తెలిసినప్పుడు ఈనాడు ఇది లేదా ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు మాట్లాడిన పరిస్థితి. ఎలక్షన్ తర్వాత ఎవరు వచ్చినా శాంతి భద్రతలు ముప్పు ఉందంటే ఒక యుద్ధ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ నాశనమైన ఈ పరిస్థితుల్లో కూడా యుద్ధ వాతావరణం, కొట్టుకునే వాతావరణం, వీటన్నిటికీ కారణం మీ అందరి ఆస్తులు, మీ అందరి ప్రయోజనాలు హైదరాబాద్లో ఉన్నాయి. ఇక్కడ నేను చూసా హెరిటేజ్ హైదరాబాద్లోనే ఉంది, భారతీయ సిమెంట్ కూడా హైదరాబాద్లో ఉంది. లేదు మీ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి మార్చండి, ఆర్ఓసి ఇక్కడికే మార్చండి, ఆర్ఓసీలు ఇక్కడికే తీసుకురండి, కక్షా వాతావరణం పోతుంది. ఎందుకంటే తగలబడే ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా ఉంటారు కాబట్టి మీకు కొద్దిగా మానవత్వం ఉంటుందన్న ఉద్దేశంతో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైందన్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. తుది ఫలితాలు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య వెలువడతాయని ప్రకటన. కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అష్టదిగ్బంధనంలో ఇబ్రహీంపట్నం నిమ్రా నోవా ఇంజనీరింగ్ కళాశాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. ప్రభుత్వం జారీ చేసిన పాసులు ఉంటేనే కౌంటింగ్ కేంద్రానికి అనుమతిస్తామని ప్రకటన. కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పోస్టల్ బ్యాలెట్ విషయంలో దేశమంతా ఒకే నిబంధన అయితే రాష్ట్రానికి మాత్రమే ఒక నిబంధన అని ధ్వజం. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన టీడీపీ నేత వర్ల రామయ్య. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత సీఎం జగన్ దాదాపు 25,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని ఆరోపణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.